హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 9వ తారీఖు డిసెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. అంతేకాకుండా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారన్న కరెంట్ అఫైర్స్ పక్కన వాటి యొక్క ఇమేజెస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి అని. సో ఈరోజు అయితే నేను ట్రై చేశాను అండ్ మనం ఒక 3-4-5 మంత్స్ బ్యాకే ఒకసారి పెట్టాము. కాకపోతే దానికి చాలా ఎక్కువ టైం టేకన్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఆపేయడం జరిగింది. బట్ మళ్ళీ మీ యొక్క చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, అందుకోసం మళ్ళీ ఇమేజెస్ అయితే పెట్టాను. దానికి రిలేటెడ్ ఇమేజెస్ అయితే పక్కన కనబడుతూ ఉంటాయి. అయితే గాయ్స్, ఈరోజు ఒక కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈరోజు పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా చూడండి, మనకి ఫ్రీ క్లాస్ అని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రీ క్లాస్ దేనికి? ఎస్బీఐ పిఓ. ఓకేనా, ఎస్బీఐ పిఓ HIIT సెషన్ ఆన్ రీజనింగ్. అది కూడా సెట్ 4 అనమాట. అయితే దీన్ని వీళ్ళు 10th డిసెంబర్ అంటే రేపటి నుండి రేపు ఉదయం 9 గంటలకి సో అంకుష్ లంబా అనే పర్సన్ ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, అంకుష్ లంబా అనే పర్సన్ మనకి రీజనింగ్ సెషన్ సెట్ 4 అయితే ఫ్రీ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. అది కూడా ఎవరికి అంటే ఎవరైతే మన ఛానల్ ద్వారా ఎన్రోల్ అవుతారో. సో మన ఛానల్ ద్వారా ఎన్రోల్ అవ్వడం అంటే EDU టెక్. మీకు డిస్క్రిప్షన్లో దాని యొక్క కోడ్, దాని యొక్క ఈ యొక్క సెషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఇతని అకౌంట్లోకి వెళ్తారనమాట. అక్కడి నుండి మీరు ఇతని సెషన్ అయితే వాచ్ చేయొచ్చు. మరీ చెప్తున్నాను. మరీ చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే, ఓకేనా, రీజన్ ఏంటి అంటే ఫ్రీ క్లాస్, ఫ్రీ క్లాస్. ఓకే, సో SBI PO ఇప్పుడు రిక్రూట్మెంట్ వచ్చింది కదండి SBI POకి సంబంధించి. సో ఆ యొక్క POకి సంబంధించి HIIT సెషన్ అనేది రీజనింగ్ మీద సెట్ 4 అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఎవరు? అంకుష్ లంబా గారు. సో రేపు ఈ క్లాస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్రీ రీజనింగ్ క్లాసు సెట్ 4 మర్చిపోకండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైతే సో మన ఛానల్కి సంబంధించిన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒక అద్భుత అవకాశం అని చెప్పుకోవచ్చు. మెయిన్ మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన ఒక్కొక్క విషయం ఏంటంటే ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రీ. సో మీరు ఎన్రోల్ అవ్వండి, ఫ్రీ క్లాస్ అయితే పొందండి. సో మెయిన్ ఇక్కడ ఎవరైతే బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందనుకుంటారో, మాకు కావాలి క్లాస్ అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ కోడ్ మరీ చెప్తున్నాను. కోడ్ అంతా కూడా క్యాపిటల్ లెటర్స్లో EDU టెక్. ఓకే, EDU టెక్. సో ఈ యొక్క కోడ్ను వాడి మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను. ఈ కోడ్ వాడి ఈ SBI POకి సంబంధించిన రీజనింగ్ సెట్ 4ని మీరు ఫ్రీగా పొందొచ్చు. సో ఇది రేపు ఉదయం 9 గంటలకి అవైలబుల్లో ఉంటుంది క్లాసు. సో 10th డిసెంబర్ అంటే రేపటి నుండే స్టార్ట్ అవబోతుంది. దీన్ని చెప్పబోయేది వచ్చేసి అంకుష్ లంబా అనే పర్సన్ అనమాట. ఇక్కడ మీకు ఎవరైతే కనబడుతున్నారో అతను. సో మిస్ చేసుకోకండి గాయస్. సో అకాడమీ వాళ్ళు మన సబ్స్క్రైబర్కి ఇస్తున్న ఒక మంచి చాయిస్ అనమాట. సో ఆపర్చునిటీ, చాయిస్ కూడా కాదు, ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో ఫ్రీ క్లాసు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా, చూడండి ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. ఓకే, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్. సో క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 10 అండి. ఓకేనా, సో ర్యాంక్ వచ్చేసి 10. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ దీన్ని CCI అంటారు, CCPI. ఇది 2021లో భారత్ 10వ స్థానంలో ఉన్నట్లు అనౌన్స్ చేసింది. 58వ ఆర్థిక వ్యవస్థల నుండి అధిక వాతావరణ పనితీరుతో టాప్ 10 కంట్రీస్లో భారతదేశం ఒకటిగా నిలవడం ఇది రెండోసారి అనమాట. అయితే ఇండెక్స్లో గత ఏడాది భారత్ 9th ప్లేస్లో నిలిచింది. ఇక్కడ మనకి ఆల్రెడీ నేను లిస్ట్ కూడా ఇచ్చాను. సో ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి తీసుకోవడం జరిగింది. సో క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI ర్యాంకింగ్ 2020 అనమాట. ఓకేనా, సో చూడండి మనం ఒక పొజిషన్ స్లిప్ అయ్యామని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఏ దేశాలు ఏ స్థానాల్లో ఉన్నాయో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇండియా ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్టయితే 2014లో 31, 2015లో 25, 2016లో 20, 2017లో 14, 2018లో 11, 2019లో 9, 2020లో 10వ స్థానంలో ఉండడం జరిగింది. ఓకేనా, సో ఎందులో అండి? క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2021లో. అయితే ఈ 2021 ర్యాంకింగ్స్లో మొదటి 3 స్థానాలు కూడా ఖాళీ లేవు. ఎందుకంటే ప్యారిస్ వాతావరణ లక్ష్యాలను అనుగుణంగా దేశాలు ఏవి కూడా లేవు. గ్లోబల్ వార్మింగ్ను 2 లేదా అంటే 1.5 బిలో C కంటే తక్కువగా పరిమితం చేసే వ్యూహాలను అమలు చేయడానికి ఇండెక్స్ టాప్ 10 ర్యాంకింగ్లో స్వీడన్ 4th ప్లేస్లో ఉంది, కింగ్డమ్ వచ్చేసి 5th ప్లేస్ ఉంది, డెన్మార్క్ వచ్చేసి 6th ప్లేస్, మొరకో 7th ప్లేస్, నార్వే 8, చిలీ 9. ఓకేనా, ఈ ర్యాంకింగ్స్ కూడా, ఈ కంట్రీస్ ర్యాంకింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఫ్యూచర్లో అడిగేస్తాడు ఈ ర్యాంకింగ్స్ ఎంత అని. ఓకే, తర్వాత వచ్చేసి భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇటీవల నర్మదా ల్యాండ్స్కేప్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ దీన్ని
NLRP అంటారు. అయితే దీని అమలు కోసం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి NTPC లిమిటెడ్ అండి. ఓకేనా, NTPC లిమిటెడ్తో. చూడండి, సో నర్మదా ల్యాండ్స్కేప్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ అమలు కోసం భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్తో ఈ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సో PSU అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్ NTPC లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుందన్నమాట. ఈ ప్లాంట్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది. అయితే 3, ఐరాస అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రవేశపెట్టిన అవినీతి నిరోధక దినోత్సవం. ఆన్సర్ వచ్చేసి December 9th అండి. ఓకే, చూడండి, ప్రతి సంవత్సరం కూడా December 9th అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుద్ది. అయితే ఈ అవినీతి నిర్మూలన యొక్క అవసరాన్ని ఈరోజు మనం చెప్పుకోవడం అండ్ తగ్గించగల మార్గాలపై అవగాహన పెంచడమే ఈరోజు ఒక ఉద్దేశం. చూడండి, ఇక్కడ మనకి స్టాప్ కరప్షన్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే December 9th మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రజల్లో ఈ అవినీతిపై అవగాహన కల్పించడమే. సో దాని ద్వారా వాళ్ళు పారదర్శకత సేవను అందుకోవచ్చు అనమాట. అయితే 2000 థీమ్ ఏంటి అంటే ఈ కరప్షన్ డేకి యునైటెడ్ అగైన్స్ట్ కరప్షన్. ఓకే, యునైటెడ్ అంటే సో ప్రపంచము లేదా ఒక సంస్థ కరప్షన్కి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్తోంది, దాని ఉద్దేశం, అది థీమ్. నెక్స్ట్ చూడండి, యువతో సంయుక్తంగా రాబోయే, ఓకేనా, చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో యువతో సంయుక్తంగా రాబోయే 10 సంవత్సరాల్లో 300 మిలియన్ల యువ భారతీయులను పెంచడానికి CWC ఇండియా ఏ సంస్థతో సహకరించింది అంటే ఆన్సర్ వచ్చేసి యునిసెఫ్ అండి, ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్. ఓకే, చిల్డ్రన్స్ ఫండ్, యునైటెడ్ నేషన్స్. కన్సల్టెంటింగ్ సంస్థ అయిన PWC ఇండియా, ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఫండ్, యునిసెఫ్, యువ అంటే జనరేషన్ అన్లిమిటెడ్ ఇన్ ఇండియాలతో కలిసి రాబోయే 10 ఏళ్లలో 300 మిలియన్ల యువ భారతీయులను పెంచడం కోసం సహకరిస్తుంది. ఇక్కడ యునిసెఫ్ మీరు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అంటారనమాట. లోగో అనేది ఈ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో యువతను ప్రేరేపించడం కోసము అండ్ యువ అండ్ యునిసెఫ్ భాగస్వామ్యం అవ్వడం జరిగింది, సహకారం చేసుకుంటున్నారు. తర్వాత 5, ఏ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ రాష్ట్రంలో అన్ని నిల్వలు కావచ్చు, అభయారణ్యాలు మరియు ఉద్యానవనాల వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించింది? సో ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. ఓకే, రాజస్థాన్. చూడండి, రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలో అటవీ ప్రాంతాల్లో నిల్వలు, అభయారణ్యాలు మరియు ఉద్యానవనాల వద్ద రెడ్ అలర్ట్ను ప్రకటించాయి. ఈ రెడ్ అలర్ట్ కింద అటవీ అధికారులందరూ కూడా సో శోధన కార్యకలాపాలు ముమ్మరం చేయాలని మరియు వేటగాళ్ళు మరియు నేరస్తులకు స్థానిక పోలీస్ సహాయం కోరాలని ఆదేశించారు. రాష్ట్రంలో 3 పులుల నిల్వలు ఉన్నాయి: రణతోంబార్ టైగర్ రిజర్వ్, సరిస్కా టైగర్ రిజర్వ్ మరియు ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్లో పులుల్ని వేటాడేస్తున్నారనమాట వేటగాళ్ళు. ఇలాంటి వాళ్ళని సో ఫైండ్ అవుట్ చేయడం కోసము రెడ్ అలర్ట్ అనే ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావడం జరిగింది రాజస్థాన్ గవర్నమెంట్. తర్వాత 6, చూడండి, సకీర్లో F2 రేసును గెలుచుకున్న తొలి భారతీయుడి పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి జహాన్ దారువాలా. ఓకే, చూడండి, ఫార్ములా 2 రేసును గెలుచుకున్న దేశం నుండి మొదటి డ్రైవర్గా భారతదేశానికి చెందిన జహాన్ దారువాలా చరిత్ర సృష్టించాడు. డ్రైవర్ అంటే లైక్ ఆడేవాడు అనమాట. ఓకే, సో అది కూడా అనుకోవచ్చు డ్రైవర్ అంటే అది. అయితే అతను బహ్రెయిన్లో జరిగిన సకీర్ స్ప్రింట్ రేసులో పోడియం పైభాగంలో నిలిచాడు. ఓకే, ఇక్కడ మీకు కనబడుతున్నారు, అతనే అనమాట అది. అయితే అతను మరి అతని క్లారిట్ జట్టు సహచరుడు సునోడో 1-2 తేడాతో ముగించడంతో జహాన్ దారువాలా సకీర్లో జరిగిన స్ప్రింట్ రేసును 2.9 సెకండ్స్ తేడాతో గెలుచుకున్నాడు అతని మీద. తర్వాత 7th వన్, ఏ భాషలో ప్రముఖ రచయిత మధుకర్ గంగాధర్ కన్ను మూశారు? ఆన్సర్ వచ్చేసి అతను హిందీకి సంబంధించిన ప్రముఖ రచయిత మాత్రమే, కాకపోతే అతనికి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. చూడండి, అతను ప్రముఖ హిందీ రచయిత మధుకర్ గంగాధర్ చనిపోవడం జరిగింది. చనిపోయేటప్పటికి అతని ఏజ్ వచ్చేసి 88 సంవత్సరాలు. అతను. ఓకే, సో చూడండి, మిస్టర్ గంగాధర్ జనవరి 7, 1932 బీహార్లో పూర్నియా జిల్లాలో జన్మించారు. న్యూఢిల్లీలో ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు అతను, DDG. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో 39 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఢిల్లీలో ఉన్న స్వతంత్ర రచయిత అయ్యారు అతను. ముటియో వాలే హత్, హిర్నాకి ఆంకెన్ ఆయనకు బాగా పేరు తెచ్చిన రచనలు ఈ 2 కూడా. తర్వాత 8, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అంతర్జాతీయ అంటువ్యాధి సన్నద్ధత దినంగా, అంటే దీన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్, ఈ డేని ఏ రోజున ప్రకటించే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ 2022 నుండి కూడా ఈ డేని సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయింది ఐక్యరాజ్య సమితి. అయితే ఏ డేని? ఆన్సర్ వచ్చేసి December 27th. ఓకే, చూడండి,
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం డిసెంబర్ 27న అంతర్జాతీయ అంటువ్యాధి సన్నద్ధత దినోత్సవంగా ప్రకటించే తీర్మానాన్ని ఆమోదించింది. సన్నద్ధత అంటే అంటువ్యాధులకు దూరంగా ఉండాలనే ఉద్దేశం అనమాట. ఈ లోగో రిలీజ్ చేసింది. సో అంటువ్యాధులకి దూరంగా ఉండాలని చెప్తూ సన్నద్ధత కావాలి ఇలాంటి వాటికి అనే ఉద్దేశంతో వైడిపై అవగాహన పెంచడం అంటువ్యాధులపై ఈ డేని సెలబ్రేట్ చేయడం కోసం దాని యొక్క అసెంబ్లీ ఉంటుంది కదా, వాళ్ళు ఓకే చేశారనమాట. స్థానికంగా, ప్రాంతీయంగా, జాతీయంగా మరియు అంతర్జాతీయంగా సమాచార మార్పిడి, శాస్త్రీయ జ్ఞానం మరియు ఉత్తమ పద్ధతులను ప్రసారం చేయడానికి ఈరోజు గుర్తిస్తుంది. అంటువ్యాధులు నివారించడానికి మరియు ప్రతిస్పందించడానికి ఇది సహాయపడుతుంది, అవగాహన తెస్తుంది. తర్వాత 9, భారత నావికాదళం ఎన్నోవ జలాంతర్గామి దినోత్సవాన్ని డిసెంబర్ 8న జరుపుకుంటుంది. జలాంతర్గామి అంటే జలాల అంతర్లో ప్రయాణించే వాహనాలు అనమాట. ఈ డేని ఎప్పుడు జరుపుకుంటుంది అంటే డిసెంబర్ 8న జరుపుకుంది. ఎన్నోది ఆన్సర్ వచ్చేసి 53. భారత నావికాదళం యొక్క వెస్టర్న్ నేవల్ కమాండ్ 53వ జలాంతర్గామి దినోత్సవాన్ని డిసెంబర్ 8న జరుపుకుంది. తమ సేవలో అత్యున్నత త్యాగం చేసిన జలాంతర్గాములను గుర్తుపెట్టుకొని గౌరవించడానికి ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళు. 53వ జలాంతర్గామి దినోత్సవం లాట్వియాలోని రిగా వద్ద ఉన్న INS కలవరీపై నావికాదళం యొక్క తొలి ప్రదర్శనను గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది మీకు కనబడుతుంది, దీని మీద ఫస్ట్లో అప్పుడు ప్రదర్శన చేశారనమాట. తర్వాత 10, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్. సో దీన్ని CBIC అంటారు షార్ట్కట్లో. GST వ్యవస్థ క్రింద క్వార్టర్లీ రిటర్న్ ఫైలింగ్ అండ్ మంత్లీ పేమెంట్ QRMP పథకాన్ని ప్రారంభించింది. చిన్న పన్నులు చెల్లింపుదారుల కోసం ఎన్ని కోట్ల టర్నోవర్ను పెట్టింది? ఆన్సర్ వచ్చేసి 5 కోట్లండి. 2020 డిసెంబర్ 5న కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం 2017లోని సెక్షన్ 39లోని సబ్సెక్షన్ 7తో చదివిన సెక్షన్ 39లోని సబ్సెక్షన్ 1 కింద ఇచ్చిన అధికారాలను వాడుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది. 2017లో GST వ్యవస్థ కింద చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం క్వార్టరీ రిటర్న్ ఫైలింగ్ అండ్ మంత్లీ పేమెంట్ పథకాన్ని స్టార్ట్ చేసింది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మొత్తం వార్షిక టర్నోవర్ 5 కోట్ల రూపాయలు అనమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ జారీ చేసింది. తర్వాత 11, ఉత్తరప్రదేశ్లోని ఏ రైల్వే స్టేషన్కు మా బారాహి దేవ్ధామ్ అని పేరు మార్చారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మా బారాహి దేవ్ధామ్ అనే పేరు మార్చారు ఏ రైల్వే స్టేషన్కి? ఆన్సర్ వచ్చేసి దండూపూర్ రైల్వే స్టేషన్ అండి. ఓకే, చూడండి, భారత ప్రభుత్వం వారణాసి రైల్వే విభాగం ప్రత్వగడ బదస్పూర్ మధ్య ఉన్న దండూపూర్ రైల్వే స్టేషన్ను ఉత్తరప్రదేశ్ మా బరాహి దేవిధామ్గా పేరు మార్చడానికి సమ్మతించిందనమాట రైల్వే మినిస్ట్రీ. ఇదిగోండి ఇదే స్టేషను. అయితే కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమితిని అనుసరించి పేరు మార్పుకు ఆమోదం కూడా తెలిపింది. తర్వాత 12, 49 రసాయనాల ఆధారిత ఉత్పత్తులను 8 అంకెల HSL అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూ నామికలాటర్ కోడ్ను పేర్కొనడం ఏ విభాగం తప్పనిసరి చేసింది? కోడ్ ఉంటుంది, 8 అంకెల ఈ కోడ్ని ఖచ్చితంగా చూపించాలి అనేసి. అది కూడా 49 రసాయన ఆధారిత ఉత్పత్తులపై ఖచ్చితంగా 8 అంకెల HSN నెంబర్ అనేది ఉండాలని కంపల్సరీ చేసింది. ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు అంటే కస్టమ్స్ అండ్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ బోర్డు వీళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా ఎవరైతే 49 ఆధారిత రసాయనాల ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద HSN అనే ఒక కోడ్ అనేది తప్పనిసరిగా ఉండాలని వీళ్ళు చెప్పడం జరిగింది. సో అది ఒక టారిఫ్ కోడ్ అనమాట. మొత్తం టర్నోవర్తో సంబంధం లేకుండా ప్రతి ఇన్వాయిస్తో 8 అంకెలు HSN కోడ్ను ఉపయోగించాలని ఒక నిర్దిష్ట వర్గం సరఫరాదారులు ఆదేశించడం ఇదే మొదటిసారని గమనించాలి. అంటే ఇలాంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం ఈ యొక్క కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ బోర్డులో ఇదే ఫస్ట్ టైం. తర్వాత 13, US ఆధారిత స్టార్టప్ జస్ట్ ఈట్ ప్రయోగశాల కోడి మాంస అమ్మకాలను ఆమోదించిన దేశం ఇది. ఆన్సర్ వచ్చేసి సింగపూర్ అండి. ఓకే, చూడండి, సింగపూర్ తన ప్రారంభ ప్రయోగశాల స్టార్టప్ ల్యాబ్ అయిన కోడి మాంసాన్ని విక్రయించడానికి US స్టార్టప్ ఈట్ జస్ట్కు అనుమతి ఇచ్చిందనమాట. ఇటువంటి ఆమోదం ఇచ్చిన ప్రపంచంలో మొట్టమొదటి ప్రభుత్వం సింగపూర్. ఇదిగోండి జస్ట్ ఈట్. ఓకేనా, ఇది. అయితే ఈ ప్రయోగశాల పెరిగిన మాంసాన్ని శుభ్రమైన మాంసం అని కూడా పిలుస్తారు మరియు జంతువులను చంపడం ద్వారా సేకరించబడదు. ఓకేనా, అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఒక మాంసం తయారు చేస్తున్నారనమాట సింగపూర్లో. అది జంతువులు కాదు, వీళ్ళు ఏమనిగా ఇంకేదో రసాయన ద్వారా మాంసం చేస్తున్నారు. ఆ మాంసాన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారనమాట సింగపూర్లో. అది మ్యాటర్. తర్వాత 14, 2020 డిసెంబర్లో రాష్ట్రంలోని COVID-19 పరీక్షా కేంద్రాలను గుర్తించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం మేరా కోవిడ్ కేంద్రాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. చూడండి,
సో రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఉచిత కోవిడ్-19 పరీక్షా కేంద్రాలను ఐడెంటిఫై చేయడం కోసం డిసెంబర్ అంటే ఈ 2020 డిసెంబర్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చారు. దాని పేరు మేరా కోవిడ్ కేంద్ర లేదా మై కోవిడ్ సెంటర్ను ప్రారంభించారనమాట. ఇవ్వండి ఇక్కడ. సో ఓకే, అయితే ఈ యాప్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అభివృద్ధి చేసింది. 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పబ్లిక్ మరియు ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్ల గురించి అందులో సమాచారం అందిస్తూ ఉంటుంది. తర్వాత 15 ఇటీవల 2020లో ప్రపంచ అథ్లెట్గా పేరు పొందిన అతి పిన్న వయస్కులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి మోండో డుప్లాంటిస్. గుర్తుపెట్టుకోండి. సో డిసెంబర్ 5, 2020 స్వీడన్కి చెందిన పోల్ వాల్టర్ మొండో డుప్లాంటిస్కు సంవత్సరపు పురుష ప్రపంచ అథ్లెటిక్గా అండ్ వెనిజులాకి చెందిన ట్రిపుల్ జంపర్ యాలిమార్ రోజెస్ను మహిళా ప్రపంచ అథ్లెటిక్గా ఎంపిక చేశారు. ఇతనే ఇక్కడ మనం చెప్పిన మొండో డుప్లాంటిస్. ఇతను ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతుంది. అయితే వరల్డ్ అథ్లెటిక్స్ 2020 అవార్డు 2020లో 21 ఏళ్ల వయసున్న మొండో డుప్లాంటిస్ ప్రపంచ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా పేరు పొందిన అతి పిన్న వయస్కులు. అండ్ ఈ అవార్డు గెలుచుకున్న మొదటి స్వీడిష్ పురుషుడు లేదా మహిళ కూడా ఇతనే. అండ్ ఈమెనే ఎవరు? వెనిజులాకి చెందిన ట్రిపుల్ జంపర్ అండ్ అంతేకాకుండా సో మొండో డుప్లాంటిస్ వీళ్ళే. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇది గైస్, ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ కండక్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. చూడండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 10. నెక్స్ట్ వచ్చేసి భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇటీవల నర్మదా ల్యాండ్ స్కెచ్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ అమలు కోసం ఏ సంస్థ అవగాహన ఒప్పందం తెచ్చుకుందంటే ఎన్టీపీసీ. అండ్ ఐరాస్ అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవాన్ని ఈరోజు సెలబ్రేట్ చేస్తారంటే డిసెంబర్ 9. అండ్ నెక్స్ట్ వచ్చేసి యువతో సంయుక్తంగా రాబోయే 10 సంవత్సరాల్లో 300 మిలియన్ల యువ భారతీయులను పెంచడానికి పీడబ్ల్యూసీ ఇండియా ఏ సంస్థతో బాగా సహకరించింది అంటే ఆన్సర్ వచ్చేసి సో యూనిసెఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ రాష్ట్రంలో అన్ని నిల్వలు, అభయారణ్యాలు మరియు ఉద్యానవనాల వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించిందంటే రాజస్థాన్. అండ్ సెక్యూర్లో F2 రేసును గెలుచుకున్న తొలి భారతీయుడి పేరు ఏమిటి అంటే ఆన్సర్ వచ్చేసి జహాన్ దారువాలా. తర్వాత ఏ భాషలో ప్రముఖ రచయిత సుధాకర్ గంగాధర్ కన్నుమూశారంటే హిందీ. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అంతర్జాతీయ అంటువ్యాధి సన్నద్ధత దినంగా అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్ ఏ రోజున ప్రకటించే తీర్మానాన్ని ఆమోదించిందంటే డిసెంబర్ 27. అండ్ భారత నావికాదళం ఎన్నో జలాంతర్గామి దినోత్సవాన్ని డిసెంబర్ 8న జరుపుకుందంటే 53. అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ జీఎస్టీ వ్యవస్థ కింద క్వార్టర్ రిటర్న్ ఫైలింగ్ మంత్లీ పేమెంట్ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది ఎన్ని కోట్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది టర్న్ ఓవర్ ఉంటే? ఆన్సర్ వచ్చేసి 5 కోట్లు. తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని ఏ రైల్వే స్టేషన్కు మా బారాహి దేవి ధామ్ అనే పేరుని మార్చారంటే దండాపూర్ రైల్వే స్టేషన్ అండి. నెక్స్ట్ వచ్చేసి 49 రసాయనాల ఆధారిత ఉత్పత్తులను 8 అంకెల HSN కోడ్ని పేర్కొనడం ఏ విభాగం తప్పనిసరి చేసిందంటే సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వాళ్ళు. తర్వాత వచ్చేసి యుఎస్ ఆధారిత స్టార్టప్ జస్ట్ ఈట్ అనే ప్రయోగశాల కోడి మాంసాన్ని అమ్మకాలకు ఆమోదించిన దేశం ఇది. ఆన్సర్ వచ్చేసి సింగపూర్ అండి. అంటే ఓన్లీ అది ఏ కోడి నుండి తీసుకురారు అంటే కృత్రిమంగా తయారు చేస్తారు. 2020 డిసెంబర్లో రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షా కేంద్రాలను గుర్తించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం మేరా కోవిడ్ కేంద్రాన్ని ప్రారంభించిందంటే ఉత్తరప్రదేశ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇటీవల 2020లో ప్రపంచ అథ్లెటిక్గా పేరు పొందిన అతి పిన్న వయస్కులు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి మొండో డుప్లాంటిస్. అంతేకాకుండా సో వెనిజులాకు చెందిన ట్రిపుల్ జంపర్ యాలియారా రోజెస్ కూడా ప్రపంచ అథ్లెటిక్లో ఎంపిక కావడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. అంతేకాకుండా చూడండి, మళ్ళీ చెప్తున్నా, మనకి SBI POకి సంబంధించి HIIT సెషన్స్ ఆన్ రీజనింగ్ సో సెట్ 4కి సంబంధించి మనకి ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనాకాడమీ వాళ్ళు. సో మీరు ఈ అనాకాడమీలో చూసుకున్నట్టయితే రేపు 9 గంటలకి సో అంకుష్ లంబా అనే పర్సన్ సో ఈ యొక్క SBI POకి సంబంధించిన రీజనింగ్లో సెట్ 4 క్లాస్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఫ్రీ క్లాస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెన్షన్ చేశారు ఆల్రెడీ, వీళ్ళు ఫ్రీ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మనం దీనికోసం ఏం చేయాలబ్బా అంటే డిస్క్రిప్షన్లో ఈ యొక్క సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడి నుండి క్లిక్ చేసి, అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కోడ్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ కోడ్ ద్వారా ఇందులో మీరు ఫ్రీగా సో ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. సో ఫ్రీ క్లాసెస్ పొందవచ్చు దాని ద్వారా. సో ఇది గైస్ మర్చిపోకండి, ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి అవకాశం అనాకాడమీ వాళ్ళు ఇస్తున్నారు. సో అది కూడా ఎస్పెషల్లీ మన ఎవరైతే యూట్యూబ్ గురు సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎంతమంది అయినా సరే వాడుకోవచ్చు. చాలా మంచి అవకాశం, ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఫ్రీ క్లాసెస్ మెయిన్ నేను చెప్పడానికి రీజను ఇవి ఒక ఫ్రీ క్లాసెస్ అండి. సో మళ్ళీ మనకి ఇలాంటి ఆపర్చునిటీ రాదు. సో వచ్చినప్పుడే వాడుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టి. సో అందులో కూడా మీరు డబ్బులు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్క మన EDU Tech అనే కోడ్ను వాడి మీరు టోటల్ క్లాస్ని ఫ్రీగా పొందొచ్చు. ఈ క్లాస్ రేపు 9 గంటలకు స్టార్ట్ అవుద్ది. సో డిసెంబర్ 10. దీన్ని అంకుష్ లంబా గారు ప్రజెంట్ చేస్తున్నారు. ఒకసారి ఇతను లింక్ క్లిక్ చేసి ఒకసారి ఇతను ప్రీవియస్ క్లాస్లో కూడా మీరు వింటే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో ఎంత పెర్ఫార్మెన్స్ ఉంది ఇతని క్లాసు, మనం వినొచ్చా లేదనేది మీరు డిసైడ్ అవ్వచ్చు.
సో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, కోడ్ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి క్లిక్ చేసి మీరు దీన్ని పార్టిసిపేట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోండి. అన్అకాడమీ వాళ్ళు మనకి ఇస్తున్న ఒక మంచి ఆపర్చునిటీ. సో ఎస్బీఐ పీఓ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మెయిన్ బాగా అడ్వాంటేజెస్ అనమాట ఇలాంటి క్లాసెస్ ద్వారా. మిస్ అవ్వకండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.